నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। అసెంబ్లీ ఎన్నికల వేళ ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి। ఈసారి ఎన్నికల్లో వైసీపీ గెలవాలని చూస్తుంటే టీడీపీ సైతం గెలుపు కోసం ప్రత్యేక ఊహాలను రచిస్తోంది। ముఖ్యంగా చిలకలూరిపేట సెగ్మెంట్ లో గెలుపు కోసం తెగ ఆరాటపడుతోంది టీడీపీ। అయితే ఈసారి కూడా చిలకలూరిపేట టికెట్ ను మాజీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు నిలబెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది। అక్కడ తాజా పరిణామాలు కూడా పసుపు జెండా ఎగరడం ఖాయం అంటున్నాయి। దీనికి కారణం గత 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడం, వైసీపీలో అంతర్గత కుమ్ములాటలే కూడా। ప్రస్తుతం ప్రతిపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా విడుదల రజని ఉన్నారు। గత ఎన్నికల్లో ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీకి జంప్ చేసి గెలిచిన రజని ఆ తర్వాత మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేదని టాక్ ఉంది। వైసీపీలో ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గ్రూప్ తో ఆమెకు అస్సలు సఖ్యత లేదని సమాచారం। మార్పులు చేర్పుల్లో భాగంగా తాజాగా ఆమెను అధిష్టానం గుంటూరు వెస్ట్ కు బదిలీ చేశారు। వాస్తవానికి ఇలా బదిలీ చేశారంటేనే అక్కడ ఆమెపై వ్యతిరేకత ఉందని పార్టీ పరోక్షంగా ఒప్పుకున్నట్లే। ఇక ఈ స్థానంలో మల్లెల రాజేష్ నాయుడు అనే కొత్త వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించారు। కానీ ఆయన ఎమ్మెల్యే స్థాయికి సరితూగే నాయకుడు కాదనే చర్చ పార్టీలోనూ ఉంది। పైగా ఆర్థికంగానూ అంగబలంగా చూసుకున్న ఆయన ప్రతిపాటికి సరితూగే నాయకుడు కాదని అంటున్నారు। దీంతో టీడీపీ నాయకుడు మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు గెలుపు పక్కా అన్న వాతావరణమే కనిపిస్తోంది। ఆయన గతంలో చేసిన అభివృద్ధి, నియోజకవర్గంలో ఉన్న పలుకుబడి, ఆర్థికంగా దన్ను వంటివి ప్రతిపాటికి తిరుగులేకుండా చేస్తున్నాయి। కొత్త ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, స్థానికంగా కమ్మవర్గం, బీసీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైసీపీ తీసుకువచ్చిన ఈ ఈక్వేషన్ వర్కౌట్ కావడం కష్టమనేది పరిశీలకుల అంచనా। దీనికి తోడు వైసీపీలో ఎవరికి వారుగా ఉన్న నాయకులు మల్లెలకు ఏ మేరకు మేలు చేస్తారు, ఎలా కలిసి వస్తారు, ప్రచారం ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనే విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి। ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వర్గం ఆయనకు దూరంగా ఉంటుంది। ప్రస్తుతం మర్రికి ఎమ్మెల్సీ ఇచ్చినా ఆయనకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని ఇప్పటి వరకు సీఎం జగన్ అమలు చేయలేదు। దీంతో ఆయన ఆవేదనలోనే ఉన్నారు। సో ఆయన కలిసి వచ్చే అవకాశమే లేదు। గతంలో రజనీకి సపోర్ట్ చేసిన కొందరు కీలక నేతలు కూడా ఇప్పుడు సైలెన్స్ పాటిస్తున్నారు। ఈ క్రమంలోనే మల్లెలకు సహాయ నిరాకరణ ఎదురయ్యే అవకాశం కనిపిస్తుండడం గమనార్హం। ఇది పుల్లారావుకు గెలుపు ప్లస్ అయ్యే అవకాశం ఉంది। చూడాలి మరి ఎన్నికల వరకు ఈ నియోజకవర్గం ఎలాంటి మార్పులు జరుగుతాయి।